అమరావతి రాజధానిలో 125 అడుగులు ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేశాం. అదే మరిగా పెద్ద ఎత్తున కార్యక్రమం ఎంచుకుని, ఎందుకంటే 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని 126వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఈ రోజే ప్రధానమంత్రి గారు కూడా భీమ్ యాప్ని మొబైల్ కరెన్సీకి ఇనాగ్రేట్ చేశారు. దీన్ని మనం మునిపే కూడా డెమాన్స్ట్రేట్ చేశాం. దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు ముందుకు వచ్చి ఇన్సెంటివ్స్ పెట్టడానికి వచ్చారు. అది ఒక డెవలప్మెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇంకొక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంతవరకు మీరు కైజాల యాప్ ఒకటి చూసింటారు. కైజాల యాప్ ద్వారా నాకు అది ఆ కంప్యూటర్లో కూడా తెలుసు, చూపించాను. కైజాల యాప్ ద్వారా మామూలుగా వాట్సాప్ కానీ SMS కానీ ఇది ఒక యాంగిల్. మల్టీ లేయర్లో కమ్యూనికేషన్ ఇందులో లేదు, ఫ్లాట్ ఉంటుంది. వాట్సాప్ కానీ SMS కానీ కానీ కైజాలలో ఏంటంటే మల్టీ లేయర్. మీరు ఆల్ ఆఫీసర్స్కి, సెక్రటరీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్, అప్ టు మండల్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ పంపించి మనం రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మరిగా వాళ్ళు సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ ఉన్నాయి. ఇక్కడ తీసుకొచ్చేది మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్. ఇది లాస్ట్ టైం వాళ్ళు వచ్చి ఆ ప్రజెంటేషన్ చేసింది కూడా కృష్ణా పుష్కరాలప్పుడు ఉపయోగించాం. అప్పుడే బిగినింగ్ నాకు ఒక ఆలోచన ఉండేది. ఇండియాలో హైయెస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ మనం వాడుతున్నాం, మొబైల్. ఇన్ని సెల్ ఫోన్లు వాడినప్పుడు ఇంకా దీన్ని వాల్యూ అడిషన్ కానీ మాస్ కమ్యూనికేషన్ ఎట్లా ఉపయోగించుకుంటాను ఆలోచించాను. ఆ విషయమే నేను మైక్రోసాఫ్ట్కి చెప్పాను. అక్కడి నుంచి మైక్రోసాఫ్ట్ ఒక ఎక్సర్సైజ్ చేసి కైజాలా తీసుకొచ్చాను. అంత మునుపు వాట్సాప్ కానీ SMS ఉంటే దానికి నెక్స్ట్ స్టెప్ ఇంప్రూవ్డ్ వర్షన్. ఆ ఇంప్రూవ్డ్ వర్షన్ అంటే హైరార్కీస్, రియల్ టైమ్ కమ్యూనికేషన్, లార్జ్ స్కేల్ వితౌట్ ఎనీ లిమిటేషన్, లార్జ్ స్కేల్ బట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్. బిగినింగ్ లో స్మార్ట్ ఫోన్ లో హైయర్ లెవెల్లో తీసుకొచ్చారు. దెన్ ఐ ఆస్క్డ్ దెమ్ టు గో ఫర్ లోయర్ లెవెల్ ఆల్సో. దాంట్లో అవి కూడా తీసుకొచ్చాం. దానిపైన కొంతవరకు మనకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఇంకా లాస్ట్ మైల్కి తీసుకెళ్ళాలి. ఇది వచ్చిన తర్వాత నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. గ్రూప్లో నేను కూడా భాగస్వామ్యం అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడంలో కానీ అందరిలో ఉంటే ఎక్స్క్లూజివ్గా ఉండదు. ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడం కూడా కొంచెం ఇవి ఉంటాయి. దానికంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎవరైనా కాన్ఫిడెన్షియల్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇచ్చి కాన్ఫిడెన్షియాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సిన పని అవసరం ఉంటుంది ఉద్దేశంతో వన్ మోర్ స్టెప్ ఇంప్రూవ్మెంట్కి వచ్చాం. ఆ ఇంప్రూవ్మెంటే కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం. కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం యాప్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా సరే రాష్ట్రంలో నేను ఇచ్చినటువంటి 2-3 క్వశ్చన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు. దానిపైన రియల్ టైం వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఉదాహరణకు ఈరోజు మీరు ఈ గవర్నమెంట్ పైన పర్ఫార్మెన్స్ పైన హ్యాపీగా ఉన్నారా అని మీరు అడుగుతున్నాం ఆ కంప్యూటర్. ఇందులో మీరు చూస్తే సంతృప్తిగా ఉన్నాం, పర్వాలేదు, ఇంకా బాగా పనిచేయాలి, బాగాలేదు. ఇది రియల్ టైంలో వస్తే ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి బాగాలేదు, వాట్ ఈస్ ది రీజన్, ఇంకా బాగా పనిచేయాలి, హౌ టు వర్క్ ఇట్ అవుట్, విచ్ ఏరియాస్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, పర్వాలేదు, ఎనీ కామెంట్స్ ఆన్ దాట్, సంతృప్తిగా ఉన్నాం, స్టిల్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్, దిస్ ఇస్ ది సజెషన్. ఇవన్నీ తీసుకొని రియల్ టైంలో దెన్ వీ కెన్ కమ్యూనికేట్. అది ఆ ఎక్సర్సైజ్ ఇది ఉపయోగపడుతుంది. రెండో ఎక్సర్సైజ్
టుడే యువర్ ఎక్స్పీరియన్స్ ది గవర్నమెంట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఏదైనా అడగచ్చు నేను ఇది రెండో ఎగ్జాంపుల్ రియల్ టైమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ది గవర్నమెంట్ you will go to MRO office, you will go to somewhere, you find some problem. You can, from there, you can send it to me. That is very important. I can know where is sent, from where is sending. అంటే ఒక స్పాట్లో జియో టైంలో ఎక్కడి నుంచి ఫోన్ చేసి పంపించేప్పుడు నాకు ఐడియా వస్తుంది. నెంబర్ 2, ఏ నెంబర్ నుంచి చేసేప్పుడు వస్తుంది. అతను కాన్ఫిడెన్షియల్గా పెట్టాలని ఆ పోయి ఇచ్చాం. అనార్మస్ అయినప్పుడు కావాలని కొంతమంది ఫోన్లు చేస్తూ లేనిపోని విషయస్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవరైతే జెన్యూన్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళ సొంత ప్రాబ్లం కాబట్టి ఫోన్ నెంబర్ కూడా ఇస్తే నాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్, ఓన్లీ సీఎం విల్ నో. ఆల్ టు సీఎం, సీఎం టు ఆల్. నో మిడిల్ మ్యాన్, నో అదర్ థింగ్. Citizens cannot see interface each other. ఇతను ఈ సిటిజన్ కాత్రం కానీ ఫోన్ చేసిన ఎవరికి సంబంధం ఉంది, వాళ్ళకి సంబంధం ఉంటుంది. వాళ్ళు నాకు నేరుగా పంపిస్తారు, నాకు ఒకటికే తెలుస్తుంది. ఐ కెన్ ట్రాక్ హిస్ ఫోన్ నెంబర్. ఇఫ్ నెసరీ ఐ కెన్ వెరిఫై టు రెఫర్ టు కాల్ సెంటర్ ఫర్ ఫర్దర్ యాక్షన్, ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ యాక్షన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఆర్ స్ట్రైట్ అవే ఇట్ ఈస్ ఫర్ యాక్షన్, ఐ కెన్ సెండ్ ఇట్ ఫర్ యాక్షన్. It is from solving the problems, I can straight away I can send it for a solution. This is where we are going to get all the information. Suppose Mododi, we are having review meetings. నేను ఎప్పుడు చెప్తాను పార్టిసిపేటరీ డెమోక్రసీ ఉండాలి. సిటిజన్స్ కూడా నెగటివ్ గా ఉండడం కాదు, పాజిటివ్ గా ఉండాలి. గవర్నమెంట్ లో మీకు తోచిన విధంగా మీ అనుభవంతో మీరు సూచనలు ఇవ్వాలి. వన్స్ మీకు తోచిన విధంగా మీ అనుభవంతో సూచనలు ఇస్తే అవన్నీ కూడా మేము పరిష్కరించడానికి కానీ ఉపయోగించుకుంటాం. ఉదాహరణకి ఎవ్రీడే ఐఎమ్ హ్యావింగ్ 25 మంది మంత్రులు ఉన్నారు. నెలకు ఒక్కసారి రివ్యూ చేస్తున్నాం. ఒక హెల్త్, ఒక ఎడ్యుకేషన్, ఒక పంచాయత్ రాజ్, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఐ విల్ సెండ్ 1 note to them. అది కూడా చూసుకొని వాళ్ళ అనుభవంతో ఎట్లా ఇంప్రూవ్ చేయగలుగుతారో ఆ సజెషన్స్ కూడా ఇస్తే వాల్యూ అడిషన్ అవి కూడా ఉపయోగించుకొని నేను డెసిషన్ తీసుకొని ఆ మినిట్స్ రికార్డ్ చేసి నెక్స్ట్ మంత్ అమలు చేస్తాం. సో దట్ ఎవ్రీ సిటిజన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా రియల్ పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో ఒక ఒపీనియన్ పోల్ పెట్టాలి. నేను ఒక ఒపీనియన్ పోల్ అడుగుతాను, అడిగిన తర్వాత ఒక ఒపీనియన్ ఇస్తాను, దానిపై నేను ఆలోచించి నిర్ణయం చేసుకుంటాను. సో దాట్ ఒపీనియన్ పోల్ కూడా కండక్ట్ చేసినప్పుడు తప్పులు చేయడానికి తక్కువ అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అడిగి భవిష్యత్తు కోసం, ప్రజల సహాయం కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఒక గవర్నమెంట్ బాజ్ ఆఫ్ స్పెండింగ్ ఇవన్నిటి కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. అట్లా కాకుండా మీరు కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో కారణాల వల్ల ఒక పార్టీ రీజను లేకపోతే ఎవరో మిమ్మల్ని కులాల పట్ల ప్రభావితం చేసే నాయకులుండి కావాలని చేస్తాను, లేకపోతే రిలీజియన్ పట్ల ప్రభావితం చేస్తాను, లేకపోతే ఇంకో ప్రాంతం పట్ల ఇది చేస్తాను, అది బయాస్ ఇన్ఫర్మేషన్ వస్తే నిర్ణయం కూడా కరెక్ట్గా ఉండదు. నేను అందుకని వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మా వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా అవార్డులు వచ్చాయి. అదే సమయంలో దేశంలో ఎవరికి రాని అవార్డ్స్ మనకు వచ్చాయి. ఈ 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం గ్రోత్ కూడా వచ్చింది, అప్రిసియేషన్స్ వచ్చాయి. ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. నేను అందుకే డిపార్ట్మెంట్స్ అందరికీ చెప్పింది, ఫస్ట్ బెస్ట్ ఇన్ ది కంట్రీ ఉండాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క పారామీటర్ లో బెస్ట్ ఇన్ ది కంట్రీ, దెన్ గో ఫర్ బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ పాసిబుల్.
ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేసి ఉన్నారని నేను అనుకోను. ఒక హెడ్, ఒక స్టేట్ హెడ్ కానీ నేషనల్ హెడ్ కానీ డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాన్ని మానిటర్ చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఉన్నాయని నా అభిప్రాయం. ఎక్కడన్నా ఉంటే నాకు తెలియదు, కానీ నాకంటే హెడ్ ఎవరన్నా ఉంటే వాళ్ళు చూసి నేర్చుకోవాలి, అది కూడా తెలియదు నాకు. దట్ ఈస్ ది ఇష్యూ నా. దీని మీద మీరు పేపర్లో రాసే వాళ్ళకు కూడా అవి కూడా మేము ఒక అలర్ట్ పెట్టుకున్నాం. అది కూడా చెప్తాను. ఒక అలర్ట్ పెట్టుకొని మీరు పేపర్లో రాసే వార్తలు మళ్ళా మీకు కాగ్నిజెన్స్ ఇవ్వం, కానీ మీరు ఇచ్చే దాంట్లో వాస్తవం ఉంటే దాంట్లో కరెక్ట్ చేస్తాం. లేకపోతే మీకు ఎట్లంటే పోటీతత్వం ఎట్లుంటుందంటే, మీరు నేను కానీ మీకు కానీ పని చేస్తున్నానంటే మా ఎఫెక్ట్ పనిచేసి ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నారు, అది ఒక నెగిటివ్. ఇలాంటి చాలా సార్లు రాసి చూశాను, ఇవి కూడా నేను చూశాను. అందుకే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ నీడ్ ఫీడ్బ్యాక్, 360 డిగ్రీ ఫీడ్బ్యాక్. ఒకటి, మా దగ్గర కైజాల యాప్ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఉంది. కాల్ సెంటర్ ఇప్పటికే రెడీ అయింది. ఎప్పుడు రెడీ అవుతుంది? 20th తారీఖున కాల్ సెంటర్ 750 సీట్స్ వీఆర్ స్టార్టింగ్. అదే మరిగా మే 15th, జూన్ 1st కంతా ఇక్కడే ఈ బిల్డింగ్ లో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ రియల్ టైమ్ గవర్నెన్స్ వీఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్. ఈ ప్రగతి ఇయర్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ బి కంప్యూటరైజ్డ్. కోర్ డేటా అథారిటీ తీసుకొచ్చాం. అదే మరి ల్యాండ్ హబ్, పీపుల్స్ హబ్, ఎస్ఏపి ఫర్ ఫైనాన్స్ అవి కూడా ఫైనలైజ్ చేసుకుంటున్నాం. అన్ని డిపార్ట్మెంట్ ఇంకా టెండర్లు వేస్తున్నాం. ఫైబర్ గ్రిడ్, డ్రోన్ కానీ, బయోమెట్రిక్స్ కానీ అన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. ఐఓటీ టెక్నాలజీ, లేటెస్ట్ డెవలప్మెంట్స్, భవిష్యత్తులో ఏం చేయాలంగా వర్కౌట్ చేసుకొని అందరినీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. టోటల్ గవర్నమెంట్ లో ఉండే రాష్ట్ర స్థాయి నుంచి లాస్ట్ మైల్ వరకు ఎవరికి కోఆర్డినేషన్ ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్, ఈరోజు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఆ టెలికాన్ఫరెన్స్ లో ఎక్కడన్నా కానీ ఫండ్స్ ప్రాబ్లం కానీ, ఇంటర్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం కానీ, పాలసీలో వీక్నెస్ కానీ ఉంటే కూడా కరెక్ట్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సోషల్ మీడియా యొక్క ఫీడ్బ్యాక్ కూడా బేస్ చేసుకొని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అల్టిమేట్ గా ఈ యాప్ ద్వారా వచ్చేది, అదే మరి పర్ఫార్మెన్స్ తీసుకొని కాల్ సెంటర్ ద్వారా వచ్చేది, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అన్ని తీసుకొని ఒక సుపరిపాలన, నీతివంతమైన పాలన, సమర్థవంతమైన పాలన, పేదవాళ్ళకి ఇబ్బంది లేని పాలన ఇవ్వాలని చెప్పి ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. దాంట్లో ఇది ఒక 1 more మైల్ స్టోన్. నిన్నటి నుంచి మేము వర్కౌట్ చేశాం. వెరీ ఇంట్రెస్టింగ్లీ మా వాళ్ళే చూపిస్తారు మీకు. దీనిపైన ఎన్ని వచ్చినాయి? 1418 1440 వచ్చాయి ఈ రెస్పాన్స్. ఇందులో నేను ముందు చూపించిన దాని ప్రకారం ఎంత 1418 రిఫ్రెష్ అయ్యారు. అంటే ఇప్పుడు క్వశ్చన్ నేను చెప్పిన క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ పోస్ట్ చేశాం. ఇప్పుడు 1657 టుడే రెస్పాన్స్ ఎవ్రీ టైం మారిపోతా ఉంటుంది. సెకండ్ మారుతుంది రియల్ టైమ్ లో. దెన్ క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. నిన్న సాయంత్రం ఈ యాప్ లైవ్ అయిందండి. సో
క్వశ్చన్ యాప్ డౌన్లోడ్ చేయగానే డిఫాల్ట్ క్వశ్చన్, మీరు కూడా ఇప్పుడు ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేస్తే డిఫాల్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ప్రభుత్వ పనితీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారనేది. ఇందాక మీకు అది చూపెట్టాము ఇక్కడ బిగ్ స్క్రీన్ లో. సో దాంట్లో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సంతృప్తిగా ఉన్నాము, పర్వాలేదు, ఇంకా బాగా పని చేయాలి, బాగాలేదు అనేది. సో వాళ్ళు ఏది చాయిస్ ఇచ్చినా దానికి కారణాలు ఏంటి, సంతృప్తిగా ఉన్నామంటే దానికి ఏం కారణము, లేదా పర్వాలేదంటే ఏం కారణం, బాగాలేదంటే ఏం కారణం అని వాళ్ళకి రాయడానికి అవకాశం ఉంది. అది గో బ్యాక్ టు ది రిపోర్ట్. ఆ రిపోర్ట్ టైం టు టైం లైవ్ రిపోర్ట్, అంటే ప్రతి సెకండ్ లో ఆ లైవ్ రిపోర్ట్ వస్తుంది. నిన్న యాప్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 1655 రెస్పాన్సెస్ వచ్చినాయి. అంటే ఇందాక సీఎం గారితో రివ్యూ ఉన్నప్పుడు చేంబర్ లో సార్ చూసినప్పుడు 1485 రెస్పాన్సెస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇప్పుడు 200 ఎక్స్ట్రా అయింది. సో దిస్ ఫిగర్ విల్ గో ఆన్ చేంజింగ్. సో దాంట్లో గుడ్ ఎంత, అంటే సంతృప్తిగా అంటే వెరీ హ్యాపీ ఎంత, ఓకే ఎంత, ఇంకా బాగా పనిచేయాలనేది ఎంత, బాగాలేదన్నది ఇప్పుడు అది మీకు గ్రాఫ్ చూపిస్తున్నాము. సార్ ఇక్కడ దాకా సో గ్రాఫ్ చూసారు హ్యాపీ. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు now if you see here good happy ఈ 1500లో చివరిలో చూస్తే 1231 73.49% హ్యాపీ. దెన్ ఓకే, యూ కెన్ పుట్ ఇట్ ఓకే. ఓకే 10.81. okay, then you can go can be better 10.87. then come disappointed 4.84. ఇప్పుడు ఇది కంటిన్యూస్. then disappointed, why they are disappointed, I want to go through. then can be better, I want to go through. or పర్వాలేదు, I want to go through. బాగా ఉంది, I want to know their suggestions also, further improvement. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆల్ ఇన్ఫర్మేషన్ విల్ పాస్ ఆన్ టు ఒక నా ఆఫీస్లోని కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఒక టీం పనిచేస్తుంది. నేను టైం టు టైం వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను నా ఆధ్వర్యంలో. దెన్ నేను గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే దానిపై నేను వాళ్ళకి గైడ్ చేసి రియల్ టైం గవర్నెన్స్ పంపిస్తాం, కాల్ సెంటర్ పంపిస్తాం. మరీ ఇదిగా ఉంటే నా డిస్క్రిప్షన్ లో టోటల్ అడ్మినిస్ట్రేషన్ నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి ఏ యాక్షన్ తీసుకుంటే ఇంకా ప్రజలకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎవరైనా తప్పులు మరీ బరిదెగించి చేస్తే వాళ్ళని ఎట్లా పనిష్ చేయాలి, అవి కూడా ఇది ఉపయోగపడుతుంది. రేపు ఫ్యూచర్ లో ఇది క్రానలాజికల్ గా 3 months 6 months హ్యాపీనెస్ డే వారీగా కూడా తీసుకోవచ్చు. ఈ హ్యాపీనెస్ అప్ టు స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, కాన్స్టిట్యున్సీ, విలేజ్ వరకు తీసుకోవచ్చు. రేపు రాబోయే రోజుల్లో ఈ హ్యాపీనెస్ దీంట్లో డిపార్ట్మెంట్ వారిగా, టెరిటరీ వారికి తీసుకోవచ్చు. రెవెన్యూ బాగాలేదు, ఏ జిల్లాలో బాగాలేదు, ఏ మండలం బాగాలేదు, ఏ ఎంఆర్ఓ ఆఫీస్ బాగాలేదు, దట్ ఆల్సో ఐ కెన్ టేక్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్ ఫర్దర్. దేర్ ఆర్ సో మెనీ. ఒకటే కాదు మేము వాడేది, ఒకటి ఈ ప్రగతి వాడుతున్నాం, ఒకటి పబ్లిక్ సెంటిమెంట్ దీన్ని వాడతాం, కనెక్ట్ ఏపీసీఎం, ఇంకొక పక్కన కాల్ సెంటర్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ వాడతాం. అదే మరి ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ టైం టు టైం సింక్రనైజ్ చేసుకొని గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటాం, ఫర్దర్ గా ఇంప్రూవ్ చేస్తాం. సమస్యలు రియల్ టైమ్ లో పరిష్కారం, ఇంకా అన్ని సమస్యలు ఓవర్ నైట్ పరిష్కారం చేయలేము.
ఎందుకంటే మనకు ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ రాజకీయ నాయకులు కానీ వీఆర్ మెంట్ మా పని ప్రజల సమస్యల పరిష్కారం చేసి ఒక సుపరిపాలన, ఒక నీతివంతమైన పాలన, తక్షణ సమస్యల పరిష్కారం దీనికి మీద దోహదం చేయాలి. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని క్రైసిస్ కూడా వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేస్తాం. కొన్ని సమస్యలు ఎక్కువ కూడా అడుగుతూ ఉంటారు. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ తప్పలేదు. దాన్ని ఏది ముందు చేయాలి, ఎంతవరకు మన దగ్గర డబ్బులు, అన్ని రోడ్లు ఇప్పుడు ఉదాహరణకు రోడ్స్ అన్ని ఒక స్టాండర్డ్ తీసుకొస్తున్నాం. ముందు పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసేస్తాం, బర్మ్స్ అన్ని పూర్తి చేస్తాం, అన్ని కూడా ఒక లెవెల్ తీసుకొస్తాం. ఆర్ఎంపీ రోడ్స్ అన్ని కొంతమంది ఇంకా బాగా మంచి స్టాండర్డ్స్ కావాలని కోరుకోవాలి, తప్పలేదు దాంట్లో. కానీ ఉండే డబ్బులు ఖర్చు పెట్టి 3-4 years లో ఒక స్టాండర్డ్స్ తీసుకొస్తాం. అదే మరి పంచాయతీ రోడ్స్ ఉన్నాయి, కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ ఇప్పటికి మనకు చాలా వరకు ఒకటేసారి చేయలేదు. దానిపైన ఏమేం చేయగలుగుతామో చేసుకుంటూనే ప్రాధాన్యత క్రమంలో మోటార్ బోల్ చేసుకుంటాం టు స్టార్ట్ విత్. రేపు ఫండ్స్ బట్టి ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇంకా ఎక్కువ ఫండ్స్ వస్తే దీన్ని ఇంకా బాగా చేస్తాం. ఇప్పుడు పంచాయతీలో వర్క్లు ఉన్నాయి. మీకు ఏ పంచాయతీ అయినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సిమెంట్ రోడ్స్ కానీ వీటి డబ్బులు కొరత లేదు. నరేగా కన్వర్జెన్స్ అన్ని ఇస్తున్నాం, అవన్నీ పూర్తి చేయమంటున్నాం. అదే మరి ఫార్మ్ ఫండ్స్ కొరత లేదు. సో ఇవన్నీ కూడా అంటే మీకు ఒక ఐడియాకు కొన్నింటికి ఉండే డబ్బులు లివరేజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా చేయొచ్చు. వెల్ఫేర్ ఏవైతే ఉన్నాయో దాన్ని పర్ఫెక్ట్ గా ఎక్కడ అవకతవకలు లేకుండా చాలా సిస్టమేటిక్ గా చేయడం, ఎక్కడ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఇంకా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేయడం. ఓసారి కొంతమంది వేలు ముద్ర పడలేదు, కొంతమంది అన్నప్పుడు అది నేలుగానే వేలు ముద్ర పడలేదా, ఫెయిర్ ప్రైస్ షాప్ కావాలని మాట్లాడుతున్నారా, అవి కూడా కరెక్ట్ చేస్తారు రియల్ టైంలో. సపోజ్ ఇంకొక పక్కన డిజిటల్ కరెన్సీలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. యాటిట్యూడ్ ప్రాబ్లమా, రియల్ ప్రాబ్లమా, వీ విల్ అసెస్ దట్ ఆల్సో. అల్టిమేట్ గా ఎయిమ్ ఈజ్ టు గో ఫార్ రియల్ టైమ్ గవర్నెన్స్, మొబైల్ కరెన్సీ. ఇప్పుడు మీరు చూస్తే 1808 వచ్చాయి. ఇప్పుడు ఎవ్రీ మినిట్ మారిపోతుంది. మీరు అక్కడ చూస్తే నెంబర్ అంతా కూడా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా చూస్తే ఇంకా కొంచెం నెంబర్ పెరిగింది. దాన్ని బట్టి అటు వ్యారీ అవుతా వస్తుంది. యూ అప్డేట్ దట్. సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ వీఆర్ డూయింగ్. టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవచ్చు అని విల్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక కమిట్మెంట్ కూడా ఇచ్చాను, మీకు తెలుసు నా కమిట్మెంట్. గవర్నమెంట్ వల్ల 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్, 80% తెలుగుదేశం పార్టీకి పబ్లిక్ సపోర్ట్ చేయాలి. మంచి పని చేస్తే ఆటోమేటిక్ సపోర్ట్. దట్ ఇస్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇన్ దాట్. అక్కడ నేను హామీలు ఇవ్వకపోయి ఉంటే ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు. ఎలక్షన్ మేనిఫెస్టో కానీ ఎలక్షన్ మీటింగ్ లో కానీ నేను చెప్పింది మా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళందరినీ మెప్పించి అక్కడి నుంచి ఓట్లు వేయించారు. నేను వాళ్ళని మేనేజ్ చేయాలి, పబ్లిక్ ని మేనేజ్ చేయాలి. గవర్నమెంట్ ఇప్పుడు సెక్రటరియట్ లో మళ్ళా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మీరు చూస్తే చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎంపవర్డ్ to write confidences of all officers, including Chief Secretary. CM is empowered to transfer all officers. Teenage. For what? For the benefit of the people. Kati ivi rendu kuda balance chesi how to motivate people, how to carry people, how to inspire people. That is the biggest exercise. ఇప్పుడు హ్యాపీగా చూస్తే 75.44 వెళ్ళింది. ఓకే ఓకే ఆల్సో పుష్ లైక్ దట్. ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేను చెప్పాను మీరు పబ్లిక్ కూడా ఆలోచించుకొని కరెక్ట్ గా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే 10.49 ఇది 85 వచ్చింది. ఇంపార్టెంట్ మళ్ళా కెన్ బి ఇంప్రూవ్ ఫర్ ద 10.41.
ఇది 4.43. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నా. నేను పబ్లిక్ ని పదే కోరేది ఏంటంటే మీరు వాస్తవాల్ని పరిగణలోకి తీసుకొని అడుగడుగున గవర్నమెంట్ ద్వారా మన పర్ఫార్మెన్స్ మనం ఇంప్రూవ్ చేసుకుందాం. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి వెల్ఫేర్ ప్రాపర్ గా జరగడం, 100% ఫుల్ఫిల్ గా చేయడం. అది రేషన్ కావచ్చు, చంద్రన్న బీమా కావచ్చు, ఇంకొక పక్కన పెన్షన్లు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ జరగాల. సెకండ్, డెవలప్మెంట్స్. అది రోడ్లు కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోటల్ గా. 3 రెగ్యులేటరీ. అది ఇండోక్ పర్మిషన్లు కావచ్చు, హౌస్ ట్యాక్స్ రేజ్ చేయడం కావచ్చు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే సర్వీసెస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానం కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అదే మరి రెగ్యులేటరీలో ఉండే ఆర్టీసీగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కావచ్చు. దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. సర్వీస్ ప్రొవైడర్స్, ఆర్టీసీ సర్వీస్ ప్రొవైడర్ కావచ్చు, ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఆలోచించుకొని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ప్రజల ఒపీనియన్ తీసుకుంటాను. అందరూ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం కనెక్ట్ కి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఎవ్రీడే పుష్ చేస్తాం. ఈ 2 అనలైజ్ చేయండి. 2 నిమిషాలు ఇంపార్షియల్ గా, నా బెనిఫిట్ కాదు, మీ బెనిఫిట్ కూడా మీరు నాకు సమాచారం పంపండి. ఆ సమాచారం విలువైంది. మీరు రియల్ టైం సమాచారం పంపిస్తే నేను రియల్ టైం యాక్షన్ తీసుకోవడానికి వస్తుంది. నేను ఇక్కడే కాకుండా మళ్ళీ అందరినీ డ్రైవ్ చేయడానికి, ఇప్పుడు దీంతో మా ఆఫీసర్లు అందరూ ఒకవేళ కానప్పుడు ఏం చేయాలో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి నేను ఎవరిని మనం సిన్సియర్ గా పనిచేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అదే మరిగా ప్రజలకు కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనం గౌరవంగా రిసీవ్ చేసుకోవడం, గౌరవంగా పంపించడం, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి పంపించడం, వీలైనంత వరకు మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా పనులు చేయడం, అది నెక్స్ట్ స్టెప్ పెడుతున్నాం. వీలైనంత వరకు ఆఫీసులకు కూడా రద్దీని తగ్గిద్దాం అనుకుంటున్నాం. ఉదాహరణకు ఒకప్పుడు 129 సర్వీసులు ఒక రెవెన్యూలు ఇచ్చేవారు, ఇప్పుడు 60 తగ్గించేసాం. టుమారో వై కాంట్ యు మేక్ ఇట్ 0? టోటల్ గా ఆన్లైన్ లో సర్వీసులు వచ్చిన తర్వాత ఎందుకు ఆఫీస్ రావాలి? వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. దట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఐఎమ్ డూయింగ్. సో దిస్ ఈస్ వేర్ వీఆర్ నౌ. Anything you want to say? Yeah, please. Hello. Yeah. So I just want to say how privileged and honored I am here to be part of the launch of Citizen Connect that our Honorable Chief Minister has actually envisioned, and had a dream that I want to be able to connect with my citizen and empower every citizen in the state to give me feedback or give sir feedback, guidance, grievance reporting, and today we have made that possible. I think this is a very unique program. I've not seen this program anywhere in the country. In fact, I've not seen this program anywhere in the world where every citizen has the power to give feedback, share their grievances and suggestions directly to the head of the state. So I really feel very privileged. As part of being Microsoft, I feel this is a way for our mission to become real. If you look at Microsoft mission, our mission is to empower every person, every organization on this planet to achieve more. And Kaizala as a platform, as an app, is making that mission successful. Because Kaizala can be used to connect the government, help the government directly with every citizen of the state actually. And that is something that me and CM sir had talked about. How do we make
every citizen be able to talk to Honorable Chief Minister directly and get response back and get their issues redressed. And so I feel this is just a special day today. We started the journey about 7 months back, where we first worked on real-time governance. Now we have more than 1.5 lakh employees of this state who are using Kaizala to implement real-time governance. There is back-end system that automatically sends job cards to the civil service, like the fair price shop, ration shops. If we find or the government finds any issues, automatically, and they need to go address it and say, okay, this job is done. I think that is the vision we started with. So the first phase was connecting with employees. The second phase, and making the government real-time, transparent, and efficient. Now today, we are starting a new phase, which is really being able to connect with the citizens, get their feedback, and I also want to say, I've seen the whole world. I've worked in US, I've visited many countries. Thank you. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడున్నామని. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఓన్లీ మెకనైజేషన్, స్మాల్ మెయిన్. రెండో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. మూడో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ information technology, world has become a global village. Fourth industrial revolution, technology with Internet of Things. It is a deadly combination. ఉదాహరణకు మీరు ఎంత పరిస్థితులు మారిపోతా ఉంటాయంటే ఎప్పటికప్పుడు ఎవ్రీ ఫీల్డ్లో టెక్నాలజీ మారుతూ ఉంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మారుతున్నాయి, ఇన్నోవేటివ్ వేస్ వచ్చేస్తున్నాయి. ఇవి అడాప్ట్ చేసుకుంటే లైఫ్ ఈజీ అవుతుంది, పబ్లిక్ చాలా వెసులుబాటు వస్తుంది. అడాప్ట్ చేసుకోలేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మరిగా ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా నేను మొత్తం ఒక నిమిషంలో అనుకుంటానే మొత్తం మార్చేస్తానని చెప్పలేను. ఎందుకంటున్నానంటే టాప్ టు బాటమ్ వేరియస్ ఫంక్షనరీస్ ఉన్నారు, ఇక్కడ పొలిటికల్ ఫంక్షనరీస్ ఉన్నారు. వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ ఇవి కూడా పనిచేస్తాయి. మార్పు అనేది అనునిత్యం చేయాలి. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అట్ ది సేమ్ టైం చేంజ్ కూడా ఓవర్ నైట్ అయిపోదు, బట్ మనం చేసుకుంటూ పోతే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అదే ఈరోజు గవర్నమెంట్ లో మీరు చూస్తున్నారు. నేను ఒక నిర్దిష్టమైన టైం పట్టుకొని చేస్తున్నాను, మిగిలిన అందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. కొంతమంది ఫాలో కాకపోతే మళ్ళా ఫోకస్ పెడుతున్నా, మళ్ళీ ఫోకస్ పెడుతున్నా, వాళ్ళ కెపాసిటీని బట్టి. అల్టిమేట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంది. కొంతమంది డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ వస్తున్నారు, కొంతమంది రీజనబుల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కొంతమంది ఇంప్రూవ్మెంట్ కూడా రాని ఉన్న ఏరియాస్ ఉన్నాయి. ఒక్క డిపార్ట్మెంట్సే కాదు, వేరియస్ లెవెల్స్ లో కూడా. కానీ దీన్ని కంటిన్యూగా వాడిని కాన్ఫిడెన్స్ తీసుకొని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే ఇవి ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫలితాలు రావాలంటే, ఇంకా బెటర్మెంట్ పబ్లిక్ రావాలంటే పబ్లిక్ సహకరించాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు సహకరిస్తే ఇప్పుడు ఉదాహరణకు 80-90% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు. రేపు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఎలక్షన్ లో 1 పైసా ఖర్చు పెట్టే పని ఉండదు. 1 పైసా ఖర్చు పెట్టే పని లేక నేను 2 అడిగే పని ఉండదు. ఎందుకు అడగాలి డబ్బులు? వై షుడ్ ఐ ఆస్క్ ఎనీబడీ? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి? అమెరికన్ డెమోక్రసీలో కూడా డబ్బులు వసూలు చేయాలి. ప్రెసిడెంట్ ఎలక్షన్ కి వాడు ఖర్చు పెట్టాలి. మళ్ళా దానికి అమెరికాలో అయితే కొంత డీసెంట్ వే ఆఫ్ లాబింగ్, గ్రూపులు లాబింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి ఒక ఇచ్చారు లాబింగ్ అని.
ఎవ్రీబడి విల్ గో ఫర్ డిజిటల్ కరెన్సీ. 10 నోట్లు 2 నోట్లతో కట్టగా లారీలో రిసర్వ్ డబ్బులు అంత ఈజీ కాదు ట్రాన్సాక్షన్. వ్యాపారం చేయరు, సంపాదించరు, అవినీతి చేయాలి. దట్ ఈస్ అనదర్ క్రైసిస్, బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను అందుకని ఈ మార్పులు 1 by 1 రావాలి. అదే కానీ పబ్లిక్ 80% తెలియజేస్తున్నారు, 80% వేస్తారు, ఒక 5% అటు ఇటు ఆలోచించకుండా మిగిలిన వేసేందుకు డబ్బులు ఖర్చు పెట్టేమన్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే పని లేకపోతే ఆటోమేటిక్ గా ఆనెస్ట్ వచ్చేస్తారు. ఎవడు డబ్బులు ఇంట్లో దాచిపెట్టుకున్న పని లేకపోతే తీసుకున్నాడు ఉండడు, ఇచ్చేవాడు ఉండడు, ఇచ్చేవాడి దగ్గర డబ్బులు ఉండవు, తీసుకోవడం ఎక్కడ పెట్టుకో తెలియదు వాడికి. సో దిస్ ఈజ్ వేర్ మార్పులు ట్రెమెండస్ గా వస్తున్నాయి దేశంలో. ప్రజలు కూడా ప్రెషర్ పెట్టాలి. ప్రజలు కూడా ప్రెషర్ పెట్టగలిగితే మనం ఊహించిన ఫలితాలు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. విలేజ్ లో ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, సిమెంట్ రోడ్స్ సహా, డ్రైనేజ్ సహా, టాయిలెట్స్ సహా, కరెంటు, గ్యాస్ అన్ని కూడా వచ్చాయనుకోండి, అండ్ విలేజెస్ విల్ బి వండర్ఫుల్ రేపు రాబోయే రోజుల్లో. దట్ ఈస్ ఇంతవరకు ఊర్లో పోవాలంటే రోడ్ లేదు, ఊర్లో ఉండడానికి ఎక్కడో మురికాలు వారి ఉన్నాయి, గందరగోళంగా ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టైం. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అన్ని టెక్నాలజీస్ ఉపయోగించి రియల్ టైం గవర్నెన్స్ లో రియల్ టైం బెనిఫిట్స్ సాధించి మన రాష్ట్రం దేశానికే ప్రపంచానికే ఒక ఆదర్శం కావాలని నా కోరిక. దానికి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరిస్తే సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఏ విధంగా చేస్తున్న ప్రాసెస్ ఒకసారి ఏది చూపిస్తారు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో దట్ మీరంతా పబ్లిసిటీ ఇస్తే ఎక్కువ మంది లాగిన్ అవుతారు. సో యాప్ డౌన్లోడ్ చేస్తే నాకు ఈజీ అవుతుంది. ముందు ఇందాక మనం మాట్లాడుతూ క్వశ్చన్స్ చూడండి. యూ కెన్ హ్యావ్ నౌ. సారీ వాయిస్ రావట్లేదు. No, voice is important so that they will record and then they will play. Either Telugu or English, they will play. అయిందా?
అయిపోయిందా డన్ ఇప్పుడు ఇంకా పెరిగింది 2000 ఎన్ని అవన్నీ ఫైనల్ చూపిస్తే దెన్ విల్ అనౌన్స్. వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. మీకు 2319 వచ్చేసి 2000 మీకు ఎక్కడ మ్యానిపులేషన్ స్కోప్ లేదు. ఈవెన్ ప్రాబ్లమ్స్ తో సహా ఉంటాయి. ఇప్పుడు హ్యాపీ వచ్చి 76.52 92 76. We'll work it out. It is very interesting exercise we are doing. At the end of the day, we want to keep people happy by doing right things, continuous monitoring. దీనికి అందుకనే 3-4 మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. పబ్లిక్ కి ఎందుకు మీకు చెప్తున్నానంటే ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ఉండడానికి, రెండోది మీరు అర్థం చేసుకోవడానికి, మీరు అర్థం చేసుకుని ప్రజలకు రైట్ ఫుల్ వే కమ్యూనికేట్ చేయడానికి. ఈరోజు ఈ గవర్నమెంట్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. ఈ సంవత్సరమే ఈ ప్రగతి ఇయర్ టోటల్ అన్ని డిపార్ట్మెంట్లు కంప్యూటరైజ్ చేస్తున్నాం. చాలా డిపార్ట్మెంట్లో ఆటోమేషన్కి వెళ్తున్నాం. వన్స్ ఆటోమేషన్కి వెళ్ళి రియల్ టైం అప్డేట్ చేసుకుంటే, అదే కాకుండా ఎక్కడికక్కడ జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ ఇలాంటి ఎన్ని వాడుతున్నాం. ఎక్కడ బోగస్ లేకుండా ఉండడానికి అవి కూడా వాడుతున్నాం. నెంబర్ 2, ఏదైతే గవర్నమెంట్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్ని వాడుతున్నాం. బయోమెట్రిక్స్ ఫర్ అటెండెన్స్, సెన్సార్స్ ఫర్ పర్ఫార్మెన్స్. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, సెన్సార్స్. యాజ్ ఆన్ టుడే సెన్సార్స్ అయితే ఒక సెన్సార్ పెట్టి 20 బల్బులు కవర్ చేస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఆ 20 బల్బులు ఒక బల్బు పైన దాంట్లో ఒక బల్బు పైన మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో దట్ ఇప్పుడు ఆల్ అర్బన్ ఏరియాలో ఎల్ఈడి బల్బ్స్ అన్ని వచ్చేసాయి. రూరల్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం 1 ఇయర్ లో. ఇలాంటి సెన్సార్స్ ఇప్పుడు చూస్తే రియల్ టైం గ్రౌండ్ వాటర్ వస్తుంది, రియల్ టైం రెయిన్ఫాల్ వస్తుంది, రియల్ టైం విండ్ వస్తుంది, రియల్ టైం హీట్ వస్తుంది, సన్లైట్ హీట్ వస్తుంది, పొల్యూషన్ కూడా రియల్ టైం తీసుకుంటున్నాం. దిస్ ఆర్ ఆల్ వేరియస్ పారామీటర్స్ సెన్సార్ బేస్డ్ వీఆర్ వర్కింగ్. ఇవన్నీ ఆటోమేషన్, నో మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఇంకొక పక్కన డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఈ డ్రోన్స్ ఎందుకంటే ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలంటే రియల్ టైం పంపిస్తాం. సెటిలైట్ ఉపయోగిస్తాం. ఇస్రో కూడా మాతో కొలాబరేషన్ పెట్టుకున్నారు. వన్స్ ఇన్ ఏ డే, ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అవసరమైతే, అర్జెంట్ అయితే మనం స్పెషల్ గా పొజిషన్ చేసి సెటిలైట్ ద్వారా పిక్చర్స్ తీసుకురావచ్చు. 1 మీటర్ రెజల్యూషన్ వచ్చేసారు. ఇంకా రేపు ఏప్రిల్లో ఇంకొక సెటిలైట్ ఓపెన్ చేయబోతున్నారు. అవన్నీ వస్తే ఇంకా ఈజీ అవుతాయి. అటు సెటిలైట్, ఇటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రెండు ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. దానివల్ల ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అయితే దానికి వెళ్తాం. సర్వలెన్స్ కెమెరాస్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే మనవాడు చూడొచ్చారు. ఒక ఏరియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పైన బెలూన్ టైప్ లో పెట్టేస్తే అక్కడి నుంచి 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కానీ, 20 కిలోమీటర్లు 20 కానీ, 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కానీ, సెక్రటరియట్ మొత్తం కానీ పై నుంచి ఈ యొక్క సర్వలెన్స్ పెట్టుకోవచ్చు. వన్స్ అది వస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. అక్కడి నుంచి ఈ రోజు డ్రోన్స్ లో డిఫరెంట్ అనలిటిక్స్ ఉంటుంది. మైనింగ్ ఒక అనలిటిక్స్ ఉంటుంది, రోడ్స్ ఒక అనలిటిక్స్ ఉంటుంది, ఎర్త్ వర్కింగ్ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకుంటే ఫర్దర్ గా ముందుకు పోతాం. డేటా అంతా పెట్టి అవి కూడా చేస్తున్నాం. ఈవెన్ మైక్రోసాఫ్ట్ దే హావ్ డన్ ప్రిడిక్టివ్ డ్రాప్ అవుట్స్ ఆఫ్ స్కూల్స్. రాబోయే సంవత్సరంలో ఎవరెవరు పిల్లలు స్కూల్కి నిలిచిపోతారో ముందుగా ఆలోచిస్తే వాళ్ళ పైన ఫోకస్ చేసి వాళ్ళు పిలిపించుకుంటాం. అలాంటి ఇవి కూడా చేస్తున్నాం. ఇంకపోతే మీకు రోబోటిక్స్ కూడా వచ్చేసాయి. అవి ఎంతవరకు మనకు అవసరం లేదా అవి మనం చూసుకున్నాం. దిస్ ఈజ్ వేరియస్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ టైం ఉపయోగించుకోవడం కాల్ సెంటర్ పెట్టుకున్నాం. ఎందుకు? ఈరోజు ఉదాహరణకు కాల్ సెంటర్ లో మీరు చూస్తే పీడిఎస్ మొత్తం డేటా ఉంటుంది. అందులో వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా మాకు వచ్చినట్టు ఒక ఐబీఆర్ఎస్ పంపిస్తాం. వాళ్ళు కంప్లైంట్ చేస్తారు.
కంప్లైంట్ చేసిన తర్వాత ఫోన్ ద్వారా మాట్లాడతారు. ఫేర్ ప్రైస్ షాప్ దగ్గర తప్పు ఉందా, ఏమైనా డిస్ట్రిబ్యూషన్ తప్పు ఉందా, మెకానిజంలో తప్పు ఉందా, ఏమైనా టెక్నాలజీ తప్పు ఉందా, అనలైజ్ చేసుకొని అవి కరెక్ట్ చేస్తాం. పెన్షన్స్ ఏంటి, ఇంకొక పక్క నాట్ ఓన్లీ పెన్షన్స్, వేరియస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని కరెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ హౌసింగ్ సేమ్ థింగ్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అవినీతి జరగకుండా, అశ్రద్ధ లేకుండా పర్ఫెక్ట్ గా వెళ్ళడానికి ఈ సిస్టమ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాం. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇది ప్రాపర్ గా పబ్లిక్ ఉపయోగించుకుంటే, యాజ్ ఆన్ టుడే స్మార్ట్ ఫోన్స్ 20% ఉన్నాయి, ఇంకా పెరగాలి. ఫ్యూచర్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి నేను వాళ్ళకు కూడా చెప్పాను, ఈవెన్ ఫ్యూచర్ ఫోన్ హౌ టు గో ఫర్ ఆంధ్రప్రదేశ్ సీఎం కనెక్ట్ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం అనే ప్రోగ్రామ్ కింద అవి ఎట్లా చేయగలుగుతారు, దాని మీద రీసెర్చ్ చేయమంటున్నాం. ఇట్ ఈస్ అ మోడల్ ఫర్ ది వరల్డ్. ఆర్డినరీ ఫోన్ ఆల్సో షుడ్ బి కనెక్టెడ్, దట్ దే ఆర్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. అది కానీ క్లిక్ అయితే అవుతుంది. మీన్ వైల్ ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటున్నారు. 2,000 రూపాయలు 2,000 రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ వస్తా ఉంది. పీపుల్ ఆర్ బయింగ్. ఇట్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అయ్యాయి. కాబట్టి వేరియస్ ఇన్నోవేటివ్ వేస్ లో వెళ్తున్నాం. స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గా ఆలోచించి మీరు ఇంటరాక్ట్ అయితే చాలా ఇది ఉంటుంది. అందుకే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, దెన్ ఐ విల్ డిక్లేర్ ది ప్రోగ్రామ్. సార్ ఇప్పుడు కరెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అవ్వడం తప్పితే there is nothing else in this app. Are you going to No, ఏదైనా మనం అడిగిన క్వశ్చన్ ఒకటి అడిగా ప్రారంభం ఇది. టుమారో ఐ మే ఆస్క్ పబ్లిక్, టుడే యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గవర్నమెంట్. ఒక ఎంఆర్ఓ, ఒక డ్రింకింగ్ వాటర్, ఒక రోడ్, ఇంకొకటి ఏదైనా అతను ఇస్తే దాన్ని బేస్ చేసుకొని విల్ కరెక్ట్ ఇట్. అదే మాదిరిగా రేపు రాబోయే రోజుల్లో నేను కూడా చెప్పాను, నా రివ్యూ మీటింగ్ టుమారో నాకు హెల్త్ ఉంది, హెల్త్ లో ఇవన్నీ చేసాం. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ కెన్ గివ్ మీ. అవి కూడా తీసుకొని నా రివ్యూలో ఇన్నోవేటివ్ ఐడియాస్ పెట్టుకొని అవి కూడా టార్గెట్స్ పెట్టుకొని చేస్తాం. ఇట్లా వేరియస్ నాకు ఒకసారి కావాల్సి వస్తే కరప్షన్ కానీ ఇంకోటి కానీ ఐ కెన్ టేక్ ఒపీనియన్. ఈవెన్ ఇన్ దిస్ దే కెన్ టెల్ ఐఎమ్ నాట్ హ్యాపీ, డిసప్పాయింటెడ్, వాట్ ఫార్ సో అండ్ సో ఈజ్ టేకింగ్ కరప్షన్. దాన్ని అనలైజ్ చేసిన తర్వాత అలాంటి వ్యక్తులు వస్తే వాళ్ళపైన యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తాం. ఒకటే కాదు, అన్నిటికీ స్కోప్. అందుకే మీరు ఓపెన్ మైండ్ గా మీరు కూడా డెప్త్ కలిగితే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. యాక్చువల్గా సార్ ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు సార్, కాన్ఫిడెన్షియల్ టు సీఎం ఆర్ టు సీఎం అంటే కాన్ఫిడెన్షియల్ గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయడానికి ఈ యాప్ లో ఆ ఫెసిలిటీ లేదు సార్. కాదు క్వశ్చన్ అడిగారు, అంటే ఒక ఇన్ఫర్మేషన్ మీకు కానీ అంటే సీఎం ఈజ్ ఓన్లీ వన్. ఇంపార్టెంట్ సీఎం షుడ్ నో అనేది మీరు పెట్టిన దాంట్లో రాయొచ్చు. అక్కడ ఇది ఏంటంటే ఇంత మునుపు ఉన్నటువంటి యాప్ కైజాలా, దట్ ఈస్ ఫర్ ఆల్ కామన్ ప్లాట్ఫామ్. అది అందరూ చూసుకోవచ్చు. ఇక్కడ మీరేం పంపించారో పక్కవాడికి తెలియదు, ఆయన ఏం పంపించాడో ఈయనకి తెలియదు. అది ఒక్క నాకు తప్ప. ఇది ఈ యాప్ నేను వాడతాను, వేరే వాళ్ళకి కాదు. కానీ అన్ని కూర్చొని నేను 24 గంటలు ఈ పనే చేయలేను కాబట్టి నేను ఇద్దరు కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకొని చేస్తే ఇప్పుడు సీఎం ఆఫీస్ ఉంది. సీఎం ఆఫీస్ ఏంటి, నా ఫైల్స్ అన్ని కాన్ఫిడెన్షియల్. ఒక 4 సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. సేమ్ థింగ్ ఉంటుంది. చాలా బాగుంది సార్, మీరే చూస్తారు లేకపోతే మీరు ఆర్గనైజ్ చేసి బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే యాప్ ఓపెన్ చేసి దాని దగ్గర వెళ్తే మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పడం అవుతుంది. నేనేమన్నా నా రాయాలంటే రాశారా, ఇప్పుడు చాలా మంది రాశారు. దాంట్లో రాశా చూడు, నువ్వు ఆన్సర్ నేను చెప్పేది కావా? ప్రభుత్వ మంత్రుల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా నేను అడిగాను సార్. దానికి సంతృప్తిగా ఉన్నామని ఒక రీజన్ ఉంది సార్, ఎందుకు సంతృప్తిగా ఉన్నామని. దాంట్లో ప్రభుత్వ మంత్రులు బాగానే పనిచేస్తున్నారు కాబట్టి సంతృప్తిగా ఉందని చెప్పి ఒక ఆప్షన్ ఉంది సార్. అది అంతవరకే పరిమితం కాదు. దాని తర్వాత కన్వర్జేషన్ కానీ లేదు.
మీరు వాళ్ళు పంపించిన దాంట్లో ఇక్కడ 1, 2, 3 ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాశారు, ఈరోజు హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. రివ్యూలకు సాకుగా చూపే అధికారులు, ఉద్యోగులు తాము చేయవలసిన పనిని పెండింగ్ లో పెడుతున్నారు. ఇది పాలనపై ప్రభావం చూపిస్తుంది. అది రాయొచ్చు, రాశారు. ఇలాంటివన్నీ సరిదిద్దగలిగిన ఈ చిన్నపాటి సమస్యలు పక్కన పెట్టి ఓవరాల్ గా చూస్తే మీ ప్రభుత్వం పనితీరు చాలా బాగుంది. ఈ విధంగా ఈ రోజు మీరు చూస్తే ఈ 2000లో ఇవన్నీ ఆ కామెంట్స్, బండల్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. పెద్ద పెద్ద కామెంట్స్ కూడా రాదు. దాన్ని ఏం చేస్తాం మేము, ఈ కామెంట్స్ తీసుకొని మీరు ప్రవేశపెట్టే రేషన్ క్యాష్లెస్ విధానం వల్ల ఎంతో మంది పేద ప్రజలు కూలి పనులు అని బ్యాంక్ ఖాతాలు మరియు పోలీసుల సర్వర్లకు అనుసంధానం అవ్వక అనేక సార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఎండలో తిరగలేక అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దిస్ ఇస్ ది కామెంట్. సార్ కామెంట్స్ ఇస్ ఓకే సార్. ఇప్పుడు ఒక అధికారి 10,000 రూపాయలు లంచం అడిగారు సార్, అది నేనే రికార్డ్ చేస్తున్నాను, అది మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ ఇష్యూని మీకు పోస్ట్ చేయాలంటే ఎలా? అందుకే ఒక మాట చెప్పాను కదా, అందుకే నేను ఏమన్నానంటే ఈరోజు ప్రభుత్వంపై మీ అనుభవం అది రిలీజ్ చేస్తున్నా. దాంట్లో అవన్నీ నువ్వు పంపించు. ఈ రోజు ప్రభుత్వంపై నీ స్పందన అంటే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ పై నువ్వు రికార్డ్ చేసావు, పంపించాను. లేదు నువ్వు ఒక రోడ్డు చూసావు బ్యూటిఫుల్ గా ఉంది, నువ్వు పంపించు. నీళ్లు బాగా ఇస్తున్నారు హ్యూమన్ యాంగిల్లో నుంచి పంపించు. మంచి చెడులు రెండు పంపించాలి. ఓన్లీ చెడుకే కాదు, చెడుకు ఇవాళ మంచిని అప్రిషియేట్ చేయాలి. అప్పుడే హ్యూమన్ బీయింగ్స్ లో పాజిటివ్నెస్ వస్తుంది. అది పెడుతున్నారు రేపటి నుంచి, అప్పుడు అన్ని వస్తాయి. మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు మీకు రివ్యూ చేస్తాను, మీరు చెప్పినట్టు అన్ని వస్తాయి అంట. వీడియోస్, ఫోటోస్, ఎవ్రీథింగ్. దీంట్లో లేదు మా ఈ రోజు ఓన్లీ 1 క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్స్ 10,000 ఒక 1,00,000 వచ్చాయనుకో కాల్స్, 1,00,000 కాల్స్ రాయాలనుకో, మళ్ళా 50 మంది 100 మంది 200 మంది కావాలి, ఇంకో సెక్రటరీ కావాలి. అట్లా కాకుండా మెషిన్ లెర్నింగ్ వెళ్ళి ఐ వాంట్ గో ఫర్ దాట్. అది చేయొచ్చు, అనానమస్ గా చేయొచ్చు, నెంబర్ ఇవ్వచ్చు, కంప్లైంట్ పంపించు, మ్యాటర్ పంపించు, అన్ని వేరియస్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఒకప్పుడు రాజులు గూఢచారులు పెట్టినాడు, ఇది నాకు నిజమైన గూఢచారి. కానీ అన్ని అక్కడ మ్యానిపులేషన్ లేకుండా ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి, మళ్ళీ మాన్యువల్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పంపించే ఒకసారి అల్టిమేట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్ని మెషన్స్ వచ్చినా దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ లీడర్షిప్. దాన్ని ఆపరేట్ ఇది ఉంది, ఇది ఎవరు ఆపరేట్ చేయాలా? లీడరే కదా. మరి ఏది వచ్చినా దీనికి రీప్లేస్మెంట్. ఇప్పుడు ఇది వాడాలని ఎంతమందికి ఐడియా వచ్చింది? నాకు వచ్చిన ఐడియా అనుకుంటే ఇంకా ఎంతమంది రావచ్చు, నేను కాదు. దట్ ఈస్ వేర్ లీడర్షిప్ లైఫ్. దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ లీడర్. వాట్ అబౌట్ యూ? నేను చెప్పేది నేను చెప్పేది అది కూడా కావాలని కూడా పెడతాం ఉంది. ఇప్పుడు ఇస్తాం, అదే ఇది అయినాక కావాలని డెమో ఇస్తాము. దట్ ఈస్ ఏ సంతృప్తిగా అదొక క్వశ్చన్ ఉంది కదండి. సంతృప్తిగా లేదని రాసి మీకేమైతే మీకు అనిపించని పంపించండి. 1 నిమిషానికి మీరు ఒక్కొక్క రెస్పాన్స్ పంపిస్తూ ఉండొచ్చు. You need not wait for our questions. You can so much send your response because I'm right now. No, you can do multiple times. So you can so much send your response. ఇప్పుడు you send your response so much. ఇప్పుడు మీరు సంతృప్తిగా ఉన్నారు లేదని పంపించండి. మేము క్వశ్చన్ అయితే అడగలేదు కదా. మీరు సంతృప్తిగా ఉన్నారు లేదని పంపించి దాని కింద కారణం రాయండి, ఎంతైతే రాయండి. మీరు నేనేమన్నానంటే ఫస్ట్ డే ఒక యాప్ ట్రయల్ పెట్టామండి. ఈ యాప్ కింద ఎవ్రీడే ఆ యాప్ మార్చుకోవచ్చు. ఇంకొక యాప్ పెట్టచ్చు, ఈ యాప్ పెట్టి ఇంకొక యాప్ పెట్టచ్చు, 2-3 పెట్టుకోవచ్చు, ఒక 10 కూడా పెట్టుకోవచ్చు. 10 పెట్టుకుంటే ఏమవుతుందంటే వాడు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సెర్చ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రాక్టికాలిటీకి 2-3 పెట్టి అవసరమైతే నేను చెప్పండి, నేను ఒక మాట అన్నాను మీకు. ఈ రోజు పరిపాలనలో మీ అనుభవం అన్నాం అనుకోండి. మీ అనుభవం ఏంటి?
సెక్రటరీకి వచ్చారు, బాగా కూర్చున్నారు, కాఫీ బాగా ఇచ్చారు, బాగుంది, ఒక యాప్ పంపించి. బాగాలేదు, ఇక్కడ ఎవరు పలకరించడం లేదు మీ ఆఫీసర్లు, నేను ఎంట్లో ఉన్నాను అని ఒక యాప్ పంపించు. ఆఫీసు పోయాను, నీకు తెలివే బాగుంటే ఒక వీడియో తీసేసి ఏదైనా జరిగితే అవుతుంది, యూ కెన్ సెండ్ ఇట్. ఒక రోడ్డు మీద పోయారు, ఒక పార్ట్ హోల్ పడింది, యూ క్లిక్ ఇట్ అండ్ సెండ్ ఇట్. ఆర్ అదర్వైజ్ that is your experience. Then on the basis of departments will segregate. Further information I want to get it done, I can send it to call center, real-time governance. These various options. This is the beginning. Nobody has done. Overnight కాదు, మీరు పాజిటివ్ గా ఆలోచిస్తుంటే హౌ టు యూజ్ దిస్ ఫర్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్, దట్ ఈస్ ఇంపార్టెంట్ గవర్నెన్స్. దట్ ఐ యామ్ డూయింగ్. Can I say one thing, sir? Okay. So I just want to respond to this, sir. First of all, this is just the beginning of this journey. Think about that. What we have built is a platform where right now you can connect with CM sir. But imagine now CM sir asking different departments that create that Citizen Connect for RTO office, for civil service department, or for police department, and then you can start giving feedback directly to those departments also. So this is just the beginning of the journey. Number one. Number two, you have one card right now, but you can imagine CM sir sending a card for getting feedback for this event or some other event. So you can start having a dialogue with the government. So this is just the beginning of a journey. And you will see a lot more things coming up because now we have a platform to connect for various things actually. How long will that take? No, so every week, every 2 weeks, like we will start sending new cards to you within a couple of days. You'll get, if an event happens, CM sir wants to find out what did you feel about that, you'll get a survey card for that. I think we are still talking as to how do we now extend that to other departments. So over time, this will become a standard way of connecting with the government. Not only this state, hopefully other states will copy this. Thank you, sir. ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఇందులో కూడా దీంట్లో చాలా మంది పంపించారు. హ్యాపీ అన్నాడు, హ్యాపీ అని ఒక అతను పంపించాడంటే ఈ ఒక 2,000 మందిలో 2,000 రకాలు కూడా పంపించారు. మన పాలక వర్గం స్వార్థ ప్రయోజనాలు వదిలి తమ వారి కొరకు కాకుండా ప్రజలందరి కొరకు పనిచేయాలి. ముఖ్యంగా మన పార్టీ పేద వర్గాలు, నిరుద్యోగులు, రైతుల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. వీటి కొరకు మన ప్రభుత్వం చేయాల్సిన చాలా ఉన్నాయి. చేస్తున్న ప్రజలకు అందేలా చూడాలి. ఒకటి మాత్రం నిజం, చంద్రన్న బాగా పనిచేస్తే ఆంధ్రాకు లాభం లేదు, చంద్రన్న ప్రభుత్వం పనిచేయాలి. దట్ ఈస్ సజెషన్. ఇంకొకటి ఇచ్చాడు, ఒక సజెషన్ ఇచ్చాడు, అవినీతిని తగ్గించడానికి మీరు ఇంకా మంచి పాలసీలు తీసుకురావాలని. రైతులకు దళారుల వల్ల చాలా నష్టం వస్తుంది. దీని గురించి ఇంకా మంచి మార్కెటింగ్ పాలసీ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఉండాలి. దట్ ఈస్ ది ఫీడ్బ్యాక్. సాటిస్ఫాక్షన్ విత్ ద రైడర్. దిస్ ఇస్ సో మెనీ సజెషన్స్. ఎవ్రీబడి ఒకటి ఇచ్చారు. మీలాగా మిగతా వాళ్ళు పని చేయడం లేదు. డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా చాలా స్లోగా ఉన్నాయి. మీరు మా విజయనగరం రాలేదు. ఇక్కడ రోడ్స్ మొదలు ఐఈఎస్ చాలా స్లోగా సాగుతున్నాయి. అడిగేవాడు లేడు. అశోక్ గారు వచ్చి చూస్తున్నారు, లేకపోతే లేదు. స్టేట్ అంతా ఇలాగా ఉంటే వేరు, మా ఊరు మాత్రమే ఇలాగా ఉంది అని బాధ. సార్ దయచేసి మా ఊరు చూడండి. స్టేట్ అంతా బాగుంది సార్, మా ఊరు బాగాలేదు. లైక్ దట్ ఎవ్రీబడి ఈజ్ రియాక్టింగ్. ఇంకొక ఆయన అడిగాడు, సార్ 4 సంవత్సరాల నుండి తిరుగుతున్న సామాన్య మత్స్యకారు కుటుంబం ఆవేదన సార్. కారుణ్య నియామకం కింద తాను పొందవలసిన ఉద్యోగం ఇప్పటి వరకు పొందలేదు సార్. వివరాలు పిక్కి దీపిక, రాజంపేట, నక్కపల్లి మండలం, వైజాగ్. ఇది ప్రాబ్లం. సో మీకు 1-2 కాదు, ఇవన్నీ చాలా మినిమల్ యాక్షన్స్. సార్ నా పేరు కూచిపూడి సూర్యభాస్, అయినా ప్రయోజనం లేదు. ఈ సమస్యను సార్ట్అవుట్ చేస్తారు కోరుకుంటూ సాధికార సంస్థ అండ్ దెన్ విల్ గెట్ ఇట్ డన్. లైక్ దట్ ప్రాబ్లమ్స్ ఆర్ దే ఆర్ హైలైటింగ్. మీకు ఇప్పుడు
ఉదాహరణకి వెంటనే వస్తూనే ఉంటాయి. సార్ మా ఊరి పేరు అయ్యవారిపల్లి, మాది మారేళ్ల పంచాయతీ, కనిగిరి తాలూకా, మా ఎమ్మెల్యే కదిరి బాబురావు, ఆయన ఓట్ల కోసం వచ్చినప్పుడు మా ఊరికి వాడు సార్ మా ఊరికి రోడ్డు వేయించని అడిగాం, ఆయన నన్ను గెలిపిస్తారు అంటే మీ ఊరికి రోడ్డు వేయిస్తానన్నాడు. ఆయన 2014లో అధికార బాధ్యత చేపట్టారు. మా చుట్టుపక్కల ఊర్లన్నింటికి డెవలప్మెంట్ జరిగాయి, కానీ మా ఊర్లో మాత్రం త్వరగా రోడ్డు వేయించండి సార్ ప్లీజ్. కలిసి ఇది ఏది కావాలన్నా దీంట్లో ఇచ్చే పరిస్థితి ఉంది. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే సో మెనీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా డెఫినెట్ గా ప్రాసెస్ చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ లో స్ట్రీమ్ అనేది. ఇప్పుడు ఒక అతను సార్ మాకు సరైన ఆదాయం లేకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, తమరు మా ఇల్లు దయించి పెన్షన్ ఇప్పించాలని ప్రార్థిస్తున్నాం. పెన్షన్ రిక్వెస్ట్ కూడా డైరెక్ట్ గా వచ్చేసింది. ఇవన్నీ వస్తామంటాయి, అన్ని కూడా మళ్ళా ఏం చేయాలని చేస్తాం. ఒక అతను నమస్కారం సార్, నవీన అమరావతి రూపకల్ప మీకు అభినందనలు. మీరు పడుతున్న శ్రమకు కష్టానికి మేము ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేము. మన భావితరాలకు మరొక మార్గదర్శి, కానీ మన దురదృష్టం లోయర్ క్యాడర్ లో ఇంకా మార్పు రావాల్సి ఉంది. మన ప్రభుత్వం గురించి, మీ వ్యక్తిగత విషయాల గురించి మన అమరావతి నుండి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయించి వాటి మీద దృష్టి పెట్టండి. మీకు ఆయురారోగ్య ప్రసాదించాలి. ప్రజలు ఇంకా అనేకమైన మంచి పనులు చేసి చేతుల్లో మిగిలిపోవాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ శ్రీరాశి శ్రీకృష్ణ. ఎవరు ఆవేదన అడిగింది అసలు కాదు, వాళ్ళు హ్యాపీగా చెప్తూ కానీ అధికారులు ప్రజలు సరిగా ఈ పథకాలు ఇంకా ప్రజలకు తీసుకుపోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇది కమ్యూనికేషన్, వాటి పర్సనల్ వాటి కూడా చేయాలి. ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసి ముందుకు పోతాం. చిన్న చిన్న ప్రాబ్లం మీకు చూస్తే, అయ్యా నేను అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం విఆర్ఓ గారికి ఇప్పటి వరకు 5 సార్లు పాస్బుక్ అప్లై చేశాము. అసలు విఆర్ఓ గారు మా వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో గౌరవనీయ సీఎం గారు 5 సార్లు కలిసి నిర్ణయించుకున్నాం, అయినా మాకు న్యాయం జరగలేదు. మేము గతంలో మన సెక్రటరీ కింది అధికారులు సూచించారు, కానీ వాళ్ళందరూ చేయడం లేదు. దిస్ ఇస్ ద రియాలిటీ. 1 or 2 మన దగ్గరికి వచ్చినా నేను కూడా పంపిస్తున్నాను కిందికి, 1 or 2 మిస్ అవుతాయి. మీరు 10 చెప్తారు, 10 నేను ఇక్కడ కూర్చొని ఒక 10 పనులు చేయలేను కదా. దీన్ని అవుట్ టు సిస్టమటైజ్, దట్ ఈస్ ది కన్సర్న్. బై అండ్ లార్జ్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన ఎప్పుడు కూడా డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ సమస్యలు వస్తా ఉంటాయి, దాన్ని చేయాలి. మీరు మన రాష్ట్రం కోసం రోజంతా కష్టపడి పని చేస్తున్నారు. మళ్ళీ మీతోనే మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అవుతుందని నమ్ముతున్నాం. మీ పాలన అద్భుతం. అప్రిషియేట్. నా మీద ఒక చిన్న కామెంట్ చేసినప్పుడు బాధపడి, లేకపోతే నా మీద నెగిటివ్ గా అద్భుతం అన్నప్పుడు ఆనందపడిపోవడం కాదు. ఓవరాల్ గా చూసినప్పుడు దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఇష్యూస్. ఇప్పుడు 2905 వచ్చాయి, 3000 వచ్చాయి. 3000 చదవాలంటే 3 గంటలు పడుతుంది, 3 గంటలు 6 గంటలు పడుతుంది. కానీ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే ఐ విల్ హ్యావ్ ఎ కంట్రోల్. దట్ ఈస్ వేర్ వీఆర్. ఇప్పుడైతే బాగా ఉందని అనిపించాడు 3000లో హ్యాపీ. కొంతమంది 79% వచ్చాయి. ఏమంటారు? అదే దాన్ని పంపించడానికే నా దగ్గరికి వచ్చిన తర్వాత సెగ్రిగేట్ చేసి ఎవరెవరికి పంపించాలో రియల్ టైం గవర్నెన్స్ నుంచి వాళ్ళకి పంపించి, అవసరమైతే నేను కొన్ని యాక్షన్స్ తీసుకోవాలంటే ప్రాధాన్యత తయారు చేసి దీన్ని నర్చర్ చేసుకుంటూ వస్తాం. అక్కడి నుంచి పంపించడానికి వాళ్ళు ఏం చేశారో మళ్ళా రిపోర్ట్ పంపిస్తారు. 1 year
ఒక 10 లక్షలు వచ్చాయి. 10 లక్షల్లో ఒక డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చేస్తుంది. ఎవరి మీద పీరియాడికల్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎవరిది బాగా ఉందని అప్రిసియేషన్ వస్తుంది, అవి కూడా వస్తాయి. దీన్ని కరెక్ట్ చేస్తాం. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఏ పీరియాడికల్ గా మంత్లీ రివ్యూ ఉంటుంది, 15 days ఉంటుంది, క్వార్టర్లీ, ఇయర్లీ. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెసింగ్. ఇది అనేది రియల్ టైం. కృష్ణా పుష్కరాల్లో ఈ యాప్ ని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు అయితేనే పబ్లిక్ కి ఏ ప్రాబ్లం అంటే డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి వెళ్ళేలాగా మెకానిజం ఇప్పుడు చేయొచ్చు. మాకు అది క్వశ్చన్ ఏంటంటే ఇది కాన్ఫిడెన్షియల్ గా ఉన్నప్పుడు అది మళ్ళీ రియల్ టైం గవర్నెన్స్ నా హెడ్ లో ఉంటుంది కాబట్టి నేను మానిటర్ చేస్తాను. Bring consensus among you first. ఫస్ట్ మీకు కూడా నేనేమనుకోకపోతే అందరికీ సబ్జెక్ట్ అర్థమవుతామని నేను అనుకోదు. మీలో కూడా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సమాజంలో కొందరు టెక్నాలజీ అర్థం కావచ్చు, కొందరికి కాకపోవచ్చు, కాన్సెప్ట్ అర్థం కావచ్చు, కొందరు బాగా అర్థం కావచ్చు, రకాల గ్రాస్ప్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ టూల్. వేరే టూల్ ఇంత ప్రాపర్ గా ఒకవేళ ఇన్ఫర్మేషన్ 10,000 మంది వచ్చిన 3,000 మంది వచ్చిన I can segregate information on department wise, real time, on individual wise, on district wise. Then I can earmark and send it real time again. Same app lone users పెట్టేసుకుంటే ఎవరు పంపించాలో ఇక్కడ నుంచి రియల్ టైమ్ లో I can send it them. They will act on that. Next time they will report periodically గా డేట్ వరకు పెట్టేస్తాం. They have to respond. ఒకసారి ఉదాహరణకు అందరూ పెన్షన్ అడుగుతారు. ఎలిజిబిలిటీ ఉంది కదా, చెక్. నా దగ్గర ప్రజాసాధికార సర్వే ఉంది. ఐ విల్ గో ఫర్ వ్యాలిడేషన్. వన్స్ వ్యాలిడేషన్ అయిన తర్వాత రియాలిటీ ఉంది, ఆర్డర్ ఆఫ్ రియాలిటీ హ్యావ్ టు శాంక్షన్ పెన్షన్స్. మరి మోస్ట్ డిజర్వింగ్ ఉన్నారు, హ్యావ్ టు గివ్ ఇమిడియట్లీ. లేదు కొంతమంది అడిగారు, నెక్స్ట్ పెట్టుకో నాకు ఫైనాన్స్ వస్తానే, ఐ కెన్ క్లియర్ ఆల్ దిస్. Like that, it will have a different strategies for action. మన దగ్గర అన్ని ఓవర్ నైట్ రాత్రి ఎంత డబ్బులైనా పర్వాలేదు, అన్ని ఊరికి రోడ్లు ఇచ్చేస్తాను, అన్ని చేయలేదు. సో ప్రాధాన్యత డిసైడ్ చేయడానికి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కు, రెండోది ఒక సుపరిపాలనకు, అవినీతి లేని పాలనకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్ యు కన్విన్స్డ్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ స్టిల్? నేను కన్విన్స్ చేస్తాను కదా, మీరు కన్విన్స్ కాదు కదా. మీకు బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కన్విన్స్ కాదు. ప్లెయిన్ గా ఉన్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదంటే మీకు కామన్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ఉండదు. ఒకవేళ మీ ఒక పేపర్ అజెండా వేరే ఉందనుకో, అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. హిడెన్ అజెండా నో ప్రాబ్లం అంట. బట్ బ్రాడ్ గా కన్విన్స్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.